ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఆలయాలకు వెళ్లి బోనాలను సమర్పించుకుంటున్నారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో వీధులన్నీ కోలాహలంగా మారాయి. బోనాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తెలంగాణ బోనాల పండుగ ఎంతో ఘనంగా సాగుతుంది. 4 వారాల పాటు ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం కూడా ఎంతో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించుకుంటున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఈ ఆషాఢ మాసంలో చివరి ఆదివారం బోనాలు ముగించుకోబోతుంది. ప్రస్తుతం మనం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ బోనాలు ఎంతో ఘనంగా ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తున్న మహిళలు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు క్యూ లైన్స్ లో ఎంతో పద్ధతిగా ఇక్కడ క్యూ లైన్స్ అంటే మహిళలు ఇటు బోనాలు తీసుకురావడానికి ప్రత్యేకమైన క్యూ లైన్, అట్లాగే జనరల్ క్యూ లైన్ తో పాటు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ క్యూ లైన్స్ లో అమ్మవారిని దర్శించుకోవటానికి అట్లాగే బోనాలు సమర్పించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ సింహవాహిని అమ్మవారి దేవాలయం చుట్టుపక్కల కొంత ఇరుగ్గా ఉండటంతో ఇబ్బందులైతే ప్రతి ఏడాది కూడా ఇబ్బందులైతే ఉంటున్నాయి. 4 వైపుల నుంచి క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ దర్శనానికి లోపలికి అనుమతిస్తున్నారు. లోపలికి అనుమతించే ముందు మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ చెక్కింగ్ తో పాటు పోలీసులు క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత లోపలికి పంపుతున్నారు. బోనాల క్యూ లైన్ చూస్తున్నాం మనము. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఎండ కొడుతూనే ఉంది. కొద్దిసేపటి క్రితం ఇట్లు వర్షం కురుస్తూనే ఉంది. అయినా కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవటానికి బోనాలు సమర్పించడానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు. ఒకసారి ఒక చిన్న పాప ఒక అందమైన బోనాన్ని తీసుకొని వస్తుంది. ఆమెతో మాట్లాడదాము. చాలా బాగా డెకరేట్ చేశారు. ఎవరు చేశారు బోనం? మా మమ్మీ చేశారు. బోనం డెకరేట్ చేయడం మా మమ్మీ అమ్మమ్మ కలిసి చేశారు. ఎలా అనిపిస్తుంది బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటే? యాక్చువల్లీ నేను బోనం కోసమే బెంగళూరు నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను అక్కడ చదువుకుంటున్నా. అయితే ఎగ్జామ్ ఉంది. యాక్చువల్లీ ఆ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చాను అనమాట. అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులలో మనకి ఎక్కువగా ఈ బోనం సమర్పించటము, ఒడిబియ్యం సమర్పించటము, అట్లాగే ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడానికి కూడా వస్తూ ఉంటారు. పొద్దుటి నుంచి అంటే ఉదయం 4 గంటల నుంచి కూడా బోనాలతో ఇటు ఒడిబియ్యంతో ఎంతో మంది ఇక్కడికి వేలాదిగా ఇక్కడికి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో విజువల్స్ లో చూస్తున్నాము. ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని బోనాలని సమర్పించి వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాము. ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇటు పట్టు వస్త్రాలను సమర్పించారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అట్లాగే మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి వచ్చి బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. సో ఓవరాల్గా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు కొంత ఎండింగ్ వచ్చిందని చెప్పుకోవాలి. రేపు రంగం కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అంబారి పైన ఊరేగింపు కూడా ఉంటుంది. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో చివరి ఆషాఢ మాసంలో చివరి ఆదివారమైన బోనాల ఉత్సవాల సంబరాలు అయితే ముగుస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, ఎన్టీవీ, సింహవాహిని.